సో ప్రస్తుతం 2 రోజుల క్రితం చూసుకుంటే మనకి సెంట్రల్ జైలు అంటే దాదాపుగా అందరికీ ఐడియా ఉంటుంది. అంటే దాదాపుగా చెంచల్గూడ అయినా కావచ్చు, చెర్లపల్లి జైలు అయినా కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. ఇది ఓన్లీ ఖైదీలకు మాత్రమే, అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుకు అనుభవించే శిక్ష అనుభవిస్తారు కదా, మీకు దాదాపుగా అందరికి తెలిసే ఉంటుంది. ఇది జనాల్లో అవేర్నెస్ కోసము, అంటే జైలు జీవితం, ఒక ఖైదీ ఎలా ఉండబోతాడు జైల్లో, అసలు వాళ్ళ దినచర్య ఏంటని తెలుసుకోవడం కోసం సామాన్య ప్రజల కోసం మాత్రమే ప్రత్యేకంగా ఇది అరేంజ్ చేయడం జరిగింది. సో నేను జైల్లో ఎలా ఉంటుంది అంటే దాదాపు కొంతమందికి ఏంటంటే భయం ఉండిపోతుంది. అంటే జైల్లో కొడతారు, తిడతారు, సో సరిగా ఫుడ్ ఉండదు, అంటే ర్యాగింగ్ లాగా చేస్తూ ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు అని చెప్పేసి దాదాపు కొంతమంది జనాలకు మాత్రమే ఐడియా ఉంది. కానీ ఒక జైలు జీవితం ఫీల్, అంటే ఒక్కరోజు జైలు జీవితం గడిపితే ఎలా ఉంటుంది, అసలు ఖైదీలు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, వాళ్ళ తిండి ఎలా ఉంటుంది, వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు మీకు చూపెట్టడం కోసం అయితే నేను సో పర్టికులర్గా నేనైతే ఇక్కడ దాకా రావడం జరిగింది. నాతో పాటు విజువల్స్ మీరు కూడా చూడొచ్చు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది అని చెప్పేసి. దాదాపుగా అంటే ఇప్పుడు ఎక్కువ క్రైమ్ జరుగుతుంది. అంటే 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా క్రైమ్ చేయడానికి ముందు వెనుక చూసుకోవడం లేదు. అంటే ఆశ తగదైనా కావచ్చు, ప్రేమ విషయాలైనా కావచ్చు, సో కొంతమంది కక్షల కొద్దీ ఎక్కువ ఈ మధ్యలో అయితే హస్బెండ్ అండ్ వైఫ్ సంబంధించినటువంటి ఈ కొట్లాడుకోవడము, చంపుకోవడము, తర్వాత వాళ్ళు ఖైదీగా జైలుకు రావడము, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఇబ్బంది పడుతుంది అనేది అయితే వాళ్ళు చూసుకోకుండా ఆవేశంలో చేసే వాటికే ఈ జైలు జీవితం అనుభవించవచ్చు. ఇది ఎట్లా ఫీల్ అవుతారు, అసలు ఖైదీ ఎలా ఉండబోతున్నాడు ఇందులో, అంటే మన మార్నింగ్ లేచినప్పటి నుండి 6 నుండి మళ్ళీ 6 వరకు ఈ జైల్లో ఖైదీ జీవితం ఎలా ఉండబోతుంది.